ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి శుభవార్తలు వచ్చాయి. కొత్త పీఆర్సీ, 12వ పీఆర్సీ ప్రక్రియ ప్రారంభమవుతుందని మరియు 30% ఐఆర్ ఇంటిరిమ్ రిలీఫ్ కోసం చర్యలు వేగవంతం చేయబడ్డాయని సమాచారం అయితే అందింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం రాబోయే 2-3 నెలల్లో కొత్త 12వ పీఆర్సీ కమిటీను ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభించింది. ఈ కమిటీ పీఆర్సీ అమలు కోసం ప్రత్యేకమైన సిఫారసును చేస్తుంది. వీటి ఆధారంగా వేతనాలు మరియు పెన్షన్లలో సవరణలు అమలు చేయబడతాయి. అలాగే ఐఆర్ అమలు ద్వారా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు తక్షణం ఆర్థిక భరోసా కల్పించనుంది. 30% ఐఆర్ ప్రకటన త్వరలోనే రావచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే పెన్షనర్లకు 94 నెలల బకాయిలు క్లియర్. పెన్షనర్లకు సంబంధించిన సుమారు 94 నెలల బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉందని గుర్తించారు. ఒక్కొక్క ఉద్యోగి పెన్షనర్కు సుమారుగా 2-3 లక్షల వరకు చెల్లింపులు వచ్చే అవకాశం ఉంది. అలాగే పెన్షనర్లకు పీఆర్సీ మరియు ఐఆర్ వెంటనే ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ విజ్ఞప్తి చేసింది. పెన్షన్ మొత్తాన్ని ప్రతి నెల మొదటి తేదీనే అందజేయాలని సూచించారు. అలాగే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పరిమితిని పెంచాలని, ప్రత్యేకించి పెన్షనర్లకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని డిమాండ్ ఉంది. పెన్షనర్ల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఇక పెన్షనర్స్ పార్టీ సమావేశంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. విశ్రాంత పెన్షనర్లకు, సీనియర్ సిటిజన్లకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రతి ఒక్కరి కష్టాలను తొలగించి సంతోషాలను కలిగించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం మదనపల్లి అడాహక్ బాడీతో కొనసాగుతున్న పెన్షనర్స్ పార్టీకి త్వరలోనే పూర్తిస్థాయి ఎన్నికలు నిర్వహించి కొత్త కార్యనిర్వాహక బృందాన్ని నియమించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రధాన సూచనలు కనుక చూస్తున్నట్లయితే పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ అమలు ప్రక్రియను వేగవంతం చేయడం కీలకమని సూచించారు. ప్రభుత్వ నూతన కమిటీ మరియు పార్టీ సమావేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉద్యోగులు, పెన్షనర్లు తమ హక్కులు సాధించుకోవాలని ప్రోత్సహించారు. ఈ పరిణామాలు ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థిక భద్రతను పెంచడంతో పాటు వారి జీవితాల్లో మెరుగుదలను కలిగిస్తాయని ఆశించవచ్చు.